సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా స్వామివారు భక్తులకు నిజ రూపంలో దర్శనమిచ్చారు. ప్రభుత్వం తరపున హోంమంత్రి అనిత స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రభాత ఆరాధనలు, కర్పూర నీరాజనాలు సమర్పించి దేవాలయ అనువంశిక ధర్మకర్త కుటుంబ సభ్యులకు తొలి దర్శనం కల్పించారు. రాత్రి 7 గంటల వరకు అప్పన్న నిజరూప దర్శనం లభిస్తుంది. రాత్రి 8 గంటలకు గంగాధర పవిత్ర జలాలతో స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించిన అనంతరం శీతలోపచారాలు సమర్పించి తొలి విడత చందనం సమర్పించడంతో చందనోత్సవం ముగుస్తుంది. అటు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇక ఆలయం దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ఓవర్ టు యు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం భక్తులు ఉదయం నుంచి కూడా సజావుగా సాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ వచ్చినటువంటి భక్తులంతా కూడా క్యూ లైన్లో యథావిధిగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా ఆల్రెడీ దర్శనం చేసుకుని వస్తున్నారు. సో ఎన్ని గంటలకు వెళ్ళారమ్మా? ఎంత టైం పట్టింది మీకు? వెళ్ళాం. ఇబ్బంది ఉందా? పర్వాలేదు, అంత ఫెసిలిటీ బాగా చేశారు సార్. దర్శనం ప్రశాంతంగా నీట్గా జరిగింది. మధ్యలో ఇబ్బంది లేదు. వాటర్ అవన్నీ ఇచ్చారు. వాటర్ బిస్కెట్లు ఇచ్చారు. నీట్గా అంత దర్శనం బాగా జరిగింది. ఎక్కువసేపు ఉంచినట్టు చేశారు సార్. వీళ్ళంతా కూడా దర్శనం చేసుకుని ఆల్రెడీ వచ్చారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇప్పుడు కొంతమంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఎలా? మాది నక్కపల్లి నుంచి వచ్చామండి. క్యూ లైన్లన్నీ చాలా బాగా పెట్టారండి. ఎక్కడికక్కడ మంచినీటి సదుపాయం కూడా చేశారండి. భక్తులకి వీలైనంత వరకు వాళ్ళు ఏం చేయగలిగారో అంతా చేయగలిగారండి. లాస్ట్ టైం అది ఈసారి బాగానే ఉందండి. కొంతమంది మహిళలు ఉన్నారమ్మా, ఎలా ఉంది దర్శనాలు కానీ? లేకపోతే ఫ్రీగా అయింది, చాలా కంఫర్టబుల్గా అయింది. 1500 టికెట్స్కి వెళ్ళాము, అంటే ఇక్కడ ఇబ్బంది లేకుండా వెళ్ళాము. చాలా ఫ్రీగా దర్శనం అయింది, చాలా నీట్గా దర్శనం. గతంతో పోల్చితే ఇప్పుడు మీకు ఆల్రెడీ చాలా 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 ఈజీగా వెళ్ళాము. యాక్చువల్గా మేము దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం, చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ సంవత్సరం చాలా బాగా దర్శనం అయ్యింది. దేవుడిని కూడా బాగా దర్శించుకున్నాం, బాగా చూసాము. సంవత్సరం వరకు మాకు గుర్తుండిపోయినట్టుగా ఉంటుంది దేవుడు మనసులో. భక్తులకైతే మేనైతే ఏ ఇబ్బంది పెట్టలేదు. చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం కూడా. చాలా బాగైంది. ఎక్కడ కూడా లేట్ అనేది లేదు. పోలీసు వారు కూడా వెళ్ళిపోతూనే ఉందండి. ఎక్కడ కూడా దర్శనం అంటూ బ్రేకప్ అంటూ ఏమి లేదు. సాఫీగా ఫ్రీ లైన్ అయితే చాలా బాగున్నాయి. ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ చేశారండి. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. భక్తులంతా కూడా ఖచ్చితంగా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏవైతే గతంలో ఉన్నటువంటి అనుభవాల నేపథ్యంలో సో స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ని ఒకటి సిద్ధం చేశారు సింహాచలం కోసం. సో దాన్ని మొదటిసారిగా ఇప్పుడు ఈసారి ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సో స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ ప్రకారంగా క్యూ లైన్ల ఏర్పాటు కానీ, భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, సో ఇవన్నీ జిల్లా యంత్రాంగం, ఇటు ప్రభుత్వం కూడా దాదాపుగా నెల రోజుల నుంచి కసరత్తు చేయడం జరిగింది. అనేక సార్లు జిల్లా కలెక్టరే స్వయంగా క్యూ లైన్లలో ఎంత సమయం పడుతుందో అన్ని క్యూ లైన్లు కూడా నడిచి వెళ్ళినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి భక్తులు పూర్తి సంతృప్తితో దేవుణ్ణి దర్శించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. విడుదల సత్యత నాయుడు, సింహాచలం పుణ్యక్షేత్రం నుండి.